మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. చాలేనా? అలాగే మరి ద్వితీయోపదేశ కాలంలో కూడా ఈ రెఫరెన్స్ మళ్ళీ చెప్పన్నా. ద్వితీయోపదేశ కాలం అన్న ఈ రెఫరెన్స్ మళ్ళీ చెప్పండి. 9వ వచనం సంఖ్యాకాండం చెప్పన్నా, వీడియో తీసుకుంటాను. ద్వితీయోపదేశ కాలం 9వ అధ్యాయంలో ఆ మాట చదువుకున్నాం. 19వ వచనం చదువుతారా? మేము నశింపజేయవలనని కోపడిన యెహోవా కోపేద్రేకము చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. చదవండి. 20వ వచనం. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు, ఈ మాట మనం నోట్ చేసుకున్నాం. మరి యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బతిమాలుకొంటిని. చాలా ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 20వ వచనము. అలాగే మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం తర్వాత వచనం ద్వారా 13 చదువుకున్నాం కదా. ఇక్కడ కూడా మోషే ఎలుగెత్తి దేవా దయచేసి మేము బాగు చేయమని యెహోవాకు మొరపెట్టి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు దైవజనుడైన మోషే మరి ఆయనకు ఎదురైనటువంటి సమస్యలు, దైవజనుడైన మోషేకు ఎదురైనటువంటి సమస్యల్లో మొదటి సమస్య ఏమిటంటే, మరి దైవజనుడైన మోషేకు తన ఇంటి వారి ద్వారా వచ్చిన సమస్యలు లేదా శోధనలు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనందరం కూడా మరి దైవ సేవకులం మరి చేరి వచ్చాము. మనకు కూడా మన కుటుంబాల్లో మన ఇంటి వారి ద్వారా మరి సమస్యలు అనేవి మనం ఫేస్ చేస్తున్నాం కదా. మనకు దైవజనులం, మన దైవ సేవకులం, మన కుటుంబాల్లో మనకు ఒక్కొక్కరికి మనకు మన సాక్షి కలిగిన వాడు కాబట్టి మనకున్నటువంటి సమస్యలు మన వరకే తెలుసు. మన ఇంటి వారి వరకు తెలుసు, బయట వాళ్ళకు కొంచెం వరకు కొందరికి తెలిసవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. ఇక్కడ దైవజనుడైన మోషేకు ఇంటి ద్వారా వచ్చిన సమస్యలు, ఇంటి వారి ద్వారా వచ్చిన సమస్యలు లేదా తన కుటుంబీకుల ద్వారా వచ్చిన సమస్యలని మనం చెప్పుకోవచ్చు. అలాగైతే మరి ఇక్కడ 12వ అధ్యాయం 1వ వచనం నుండి 16 వచనాలు కూడా ఇంటి సమస్య ఉంది. దైవజనుడైన మోషేకు తన కుటుంబీకుల ద్వారా వచ్చిన సమస్య, ఇంటి ద్వారా వచ్చిన సమస్య మనం చూడగా ఏం చేశాడు దైవజనుడు? ఇక్కడ ఏం చేశాడంటే 12వ అధ్యాయం 1వ వచనంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను కనుక అతడు పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడేది అని చూస్తున్నాను. ప్రేమిన వారు
మరి మోషే చేసిన తప్పేంటి, లేదా దైవజనుడు చేసిన తప్పేంటి, పొరపాటు ఏంటి చెప్పండి. ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు కదా, ఆమె ఎవరు? కూషు దేశపు స్త్రీ అని మనం చూస్తున్నాం. కూషు దేశపు స్త్రీ అని, కూషు అనేటువంటి ఆ వంశము, ఆ గోత్రము, ఆ ప్రజలు, ఆ దేశం ఎక్కడ మనకు కనిపిస్తారంటే, మరి నోవహు ముగ్గురు కుమారులు ఉన్నారు. నోవహు ముగ్గురు కుమారులలో మరి పెద్దవాడు షేము, రెండవవాడు యాపేతు, మూడవవాడు హాము. హాము అనేటువంటి వానికి జన్మించిన వాడు కూషు అనేటువంటి వాడు జన్మించాడనమాట. ఆ కూషు అనేటువంటి వాడు జన్మించాడు, అందులో నుంచి వచ్చారన్నమాట. కూషు దేశాన్ని ఇథియోపియా దేశం అని కూడా అంటారు. అది ఆఫ్రికా ఖండంలో ఉంటుందన్నమాట. అలాగైతే ఈ కూషు దేశపు స్త్రీ కలర్ ఎట్లా ఉంటుందంటే చాలా ప్యూర్ బ్లాక్ అన్నమాట. ఇథియోపియలు కూషు దేశం వారికి, ఆఫ్రికా వాళ్ళు చాలా బ్లాక్గా ఉంటారు అన్నమాట. చాలా 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 నల్లగా ఉంటారు, అంటే బొగ్గులాగా ఉంటారన్నమాట. ఆ బొగ్గులాగా ఉన్నటువంటి ఆ కూషు దేశపు స్త్రీని మిరియాము, ఈమె కదా షిప్పోరా కదా, షిప్పోరాను ప్రియులారా మోషే వివాహం చేసుకున్నాడు. తప్పేమని చెప్పండి, తప్పేం లేదు. దైవజనుడైన మోషే షిప్పోరా అనేటువంటి కూషు దేశపు ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. దాన్ని బట్టి ఇక్కడ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో దైవజనునికి కుటుంబము ద్వారా వచ్చిన సమస్య, లేదా ఇంటి వారి ద్వారా వచ్చిన సమస్యను చూస్తున్నాను. ప్రియులారా, ఏం మాట్లాడారు చెప్పండి. మోషే అన్న అయినటువంటి అహరోను, మోషే అక్క అయిన మిరియాము, వీళ్ళు ప్రియులారా ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. మొదటి వచనంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడి, విరోధం వచ్చింది కదా, తన కుటుంబీకుల ద్వారా దైవజనునికి విరోధం వచ్చింది. తన ఇంటి వారి ద్వారా మోషేకు సమస్య వచ్చింది. తన ఇంటి వారి ద్వారా మోషేకు ప్రియులారా సమస్య అనేది ప్రియులారా ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ విషయాల్లో మోషే ఏం చేశాడు చెప్పండి. దైవజనుడైన మోషే, ఆయన అక్క, ఆయన అన్న మోషేకు దైవజనునికి విరోధంగా వారు మాట్లాడినప్పుడు మరి ఆయన చేసిన పని ఒకటే, వాళ్ళ కోసం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంతే. అహరోను కోసం ప్రార్థన చేశాడు మోషే. వెంటనే మళ్ళా మిరియాము కోసం కూడా, అక్క కోసం కూడా ప్రార్థన చేశాడు. ఇంకా వేరే ఏమి కూడా మాట్లాడలేదు. వాళ్ళ విషయంలో అన్నను కానీ అక్కను కానీ నేనంటే ఏమనుకున్నావు, నేనంటే ఎవరు అనుకున్నావు, మరి నా మీదనే మీరు విరోధంగా మాట్లాడతారా, నా మీదనే మీరు తిరగబడతారా, మరి ఇలా నా మీదనే మీరు ధ్వజం ఎత్తుతారా అని ఏమనలేదు కదండి. దైవజనుడైన మోషే తిరగబడిన వారి నిమిత్తం, ఎదురాడు వారి నిమిత్తం, విరోధంగా మాట్లాడిన వారి నిమిత్తం, తన కుటుంబీకుల నిమిత్తం వారి కోసం ప్రార్థన చేశాడు. వెంటనే ఈ విషయంలో దైవజనుని పక్షాన ఎవరు యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. సాక్షాత్తు దేవుడే యాక్షన్ తీసుకున్నారు కదా. వెంటనే ఏమన్నాడు చెప్పండి. 2వ వచనంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో, వారు మోషే చేత మాత్రమే, అంటే వారు అన్న అక్క మాట్లాడినారు కదా, మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాటలు
యెహోవా ఆ మాటలు విన్నాడు. ఎవరి మాటలు? అహరోను మాట్లాడిన మాటలు దేవుడు విన్నాడు. మిర్యాము మాట్లాడిన మాటలు విన్నాడు. వాళ్ళ మాటలు విని ప్రియులారా దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. వెంటనే దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. దైవజనుడు ప్రియులారా, దైవజనుడు మౌనంగా ఉన్నాడు కానీ దైవజనుడి పక్షంగా దేవుడు చొరవ తీసుకున్నాడు, యాక్షన్ తీసుకున్నాడు. వెంటనే ప్రియులారా ఒక మాట అన్నాడు మోషే గురించి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని అన్నాడు. 4వ వచనంలో యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండి అని హఠాత్తుగా మోషే అహరోనుల మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చాను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచాను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతున్నాను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను కూడా భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. అతడు యెహోవా స్వరమును నిదానించి మోషే యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అన్నాడు. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘము అప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడాను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్ఠుగలదాయను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడేను. అహరోను అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికీ సగం మాంసం క్షీణించిన శిశువు వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి దేవా దయచేసి నన్ను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టాను. అప్పుడు ప్రియులారా దేవుడు వెంటనే మరి మోషే ప్రార్థన విన్నాడు. మోషే ప్రార్థన విని తిరగబడిన విరోధంగా మాట్లాడిన మోషే ఇంటి వారి మీద దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. వెంటనే ప్రియులారా హిమము వంటి కుష్ఠము గలదిగా ప్రియులారా తెల్లని కుష్ఠము గలదిగా మిర్యాము కనబడతా ఉంది. ప్రేమైన దైవజనులారా, దైవ సేవకులారా, ఇక్కడ దైవజనుడైన మోషేకు తన కుటుంబీకుల ద్వారా వచ్చిన సమస్య, తన ఇంటి వారి ద్వారా వచ్చిన సమస్య వచ్చినప్పుడు మోషే ఆ అన్నగారిని కానీ అక్కగారిని కానీ ఇంకా ఒకవేళ భార్య ద్వారా వచ్చినా కానీ కొడుకుల ద్వారా వచ్చినా కానీ మరి బంధువుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఎవరి ద్వారా తనకు సమస్య వచ్చినా మోషే దైవజనుడు చేసే పని ఏంటంటే ప్రార్థన చేసేవాడు తప్ప ఏమి మాట్లాడేవాడు? ఆ సమస్య దేవునికి అప్పగించేవాడు, ఆ సమస్య దేవునికి చెప్పేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆ సమస్య దేవునికి అప్పగించి ప్రశాంతంగా నిమ్మలంగా ఉన్న మోషేను మనం చూస్తున్నాం. ప్రేమైన దైవజనుడు మన వాక్యంలో చూస్తున్నప్పుడు దైవజనుడైన మోషేకు ప్రియులారా మరి ఇంటిలో శ్రమ వచ్చింది, ఇంటి వారి ద్వారా శ్రమ వచ్చింది, కుటుంబీకుల ద్వారా శ్రమ వచ్చింది ప్రియులారా.
మరి ఆయన మీద అసూయపడ్డారు కదా, మోషే మీద అసూయపడ్డారు. ఎవరు? బయట వాళ్ళు కాదు, ప్రియుల సొంత అక్క దైవజనుడి మీద అసూయపడింది. సొంత అన్న దైవజనుడి మీద ప్రియుల అసూయపడ్డాడు. మరి సొంత ఇంటి వాళ్ళే దైవజనుడి మీద అసూయపడ్డారు. ప్రియులారా, ద్వేషం కలిగి ఉన్నారు, పగ కలిగి ఉన్నారు, కక్ష లోపల ఉంచుతున్నారు, మరి అసూయపడ్డారు. ఏం దేవుడు నీతోనైనా మాట్లాడేది? మాతో మాట్లాడడా? ఇలాగున ఇంటివారు ప్రియులారా దైవజనుని మీద, అతని మీద విరోధంగా మాట్లాడినప్పుడు దైవజనుడైన మోషే చేసిన పని ఒకటి, ప్రార్థన చేశారు. మిగతా విషయాలన్నీ ప్రభు చూస్తున్నాడు కదా. భూమి మీద ఉన్న వారందరిలో కూడా నా సేవకుడు మరి మిక్కిలి సాత్వికుడు అన్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను ముఖాముఖిగా నా సేవకుడితో మాట్లాడతాను. కళ ద్వారా, దర్శనం ద్వారా, స్వప్నం ద్వారా, మరి ప్రవక్తలతో మాట్లాడతాను వాస్తవం. కానీ మోషేతో నేను ప్రియులారా దేవుడు చెప్పాడు, నేను నా సేవకుడైన మోషే ద్వారా కళలో మాట్లాడేవాడిని కాదు, స్వప్నం ద్వారా మాట్లాడేవాడిని కాదు, దర్శనం ద్వారా మాట్లాడేవాడిని కాదు. నా సేవకుడైన మోషే నేను ముఖాముఖిగా నేను మాట్లాడతాను. నా ఇల్లంతలో నమ్మకమైన వాడు. అలా నా భూమి మీద ఉన్న వారందరిలో నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడు. నా సేవకుని మీద మీరు విరోధంగా మాట్లాడతారా? ఎవరు అనుకున్నావా? ఆయన ఏం మాట్లాడలేని వాడు అనుకున్నారా? మౌనంగా ఉంటున్నాడు, ఏం చేసుకుంటాడని అనుకుంటున్నారా మీరు? ఇలాగ ప్రభు ప్రియులారా దైవజనుని పక్షంగా యాక్షన్ తీసుకొని, చొరవ తీసుకొని, చర్య తీసుకొని ఇంటి వారిని ప్రియులారా వారికి శిక్షకు అప్పగించాడని మనం ప్రియులారా చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రియులారా మనం చూస్తే ఇలాగున దైవజనుడైన మోషేకు ప్రియులారా ఇంటిలో శ్రమ వచ్చింది. ఇంటి వారి ద్వారా శ్రమ వచ్చింది, కుటుంబీకుల ద్వారా శ్రమ వచ్చిందని మనం ఒకటి నేర్చుకుంటా ఉన్నాం. ప్రియులారా ఈ దైవజనుడైన మోషేకు ఇంటి వారి ద్వారా ఎలాగ సమస్యలు వచ్చాయో మన కుటుంబాలు దైవజనులమైన మనకు కూడా ప్రతి ఒక్కరం మన కుటుంబీకుల ద్వారా, మన ఇంటి వారి ద్వారా, మన ఇంటిలో ఉన్న వారి ద్వారా మన వచ్చేసినటువంటి ఆ సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం. ఎదురవుతున్నాయి. మన ఇంటి వారి ద్వారా మనకు సమస్యలు ఎదురవుతున్నాయి. మన ఇంటి వారే మన మీద విరోధంగా మాట్లాడుతున్నారు, పగబట్టారు, అసూయపడ్డారు. ప్రియులారా ఇవన్నీ కూడా మరి యోసేపు జీవితంలో చూస్తాం. యోసేపు సొంత అన్నగారే పగబట్టారు, మిక్కిలి పగబట్టారు, మరి ఎక్కువగా పగబట్టారని చూస్తాం కదా. యోసేపు మీద కూడా అన్నగారు కుటుంబీకులు. యోసేపు కూడా ఏనాడు ప్రియులారా ఏమి మాట్లాడినాడు. ఇక్కడ మోషే దైవజనుడు తన ఇంటి వారి ద్వారా వచ్చిన సమస్యను ప్రియులారా బట్టి వారి నిమిత్తం ప్రార్థన చేశాడు తప్ప వారి విషయంలో ఏమి కూడా మాట్లాడలేదు. దైవజనుని యొక్క లక్షణం ఎవరైనా తిరగబడినప్పుడు, తమ మీద ఎవరైనా విరోధంగా మాట్లాడినప్పుడు, తమ మీద పగబట్టినప్పుడు, తమ మీద అసూయ కలిగి ఉన్నప్పుడు, తమ మీద ప్రియులారా ద్వేషము కలిగినప్పుడు, వారు ఎదురాడినప్పుడు, తిరగబడినప్పుడు, విరోధంగా మాట్లాడినప్పుడు దైవజనుడైన మోషే ప్రియులారా మౌనంగా ఉండి విరోధంగా మాట్లాడిన వారి నిమిత్తం ప్రార్థన చేసిన ఆ గొప్ప మనస్సును మనం చూస్తాం. రెండవది ప్రియులారా చూడండి, రెండవది మనం చూస్తే ప్రియులారా రెండవది మనం గమనించినప్పుడు దేవుని వాక్యములో నుండి ప్రియులారా దేవుని వాక్యములో నుండి మనం గమనించినప్పుడు 16వ అధ్యాయం సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో
చూడండి దేవుని వాక్యంలో మనం చూస్తాము. 16వ అధ్యాయం 4వ వచనం. 16వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. మోషే ఆ మాట విని సాగిలపడెను. మోషే ఆ మాట విని సాగిలపడెను. ప్రియులారా, ఇక్కడ దైవజనుడైన మోషేకి వచ్చిన రెండవ సమస్య. దైవజనుడైన మోషేకి వచ్చిన రెండవ సమస్య ఎవరి ద్వారా వచ్చింది అంటే సంఘంలో ఉన్న సంఘ పెద్దల ద్వారా సమస్య వచ్చింది. ప్రియులారా, ఈ 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. లేవీకి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇసహారు కుమారుడగు నాకు కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను అబీరాము, పెలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన శ్రమికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. ప్రియులారా, 4వ వచనం. అటు తర్వాత అతడు కోరహుతోను వారి సమాజముతోను ఇట్లా నేను తనవాడు ఎవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధిని రాణించును, ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనును, ఇలాగ చేయుడి అని చెప్పాడు. మరి 7వ వచనంలో మరి అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్న వాడే పరిశుద్ధుడు, లేవి కుమారులారా మీతో నాకు ఇక పని లేదు. మరియు మోషే కోరహు ఇట్లా నేను లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజంతో నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా. ఆయన నిన్ను నీతో లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు, అతనికి విరోధంగా మీరు సనుగనేలా ఆయనను. ప్రియులారా, ఇలాగా ఇక్కడ వచ్చిన దైవజనుడికి వచ్చిన రెండవ సమస్య ఏంటంటే సంఘములోని సంఘ పెద్దలతో ప్రియులారా సమస్య వచ్చింది. సంఘములోని సంఘ పెద్దలతో దైవజనునికి సమస్య వచ్చింది. ఏం చేశాడు చెప్పండి? వారందరూ విరోధంగా మాట్లాడారు, వారందరూ పోగు చేయబడ్డారు, వారందరూ ప్రియులారా మరి విరోధంగా మాట్లాడినప్పుడు ప్రియులారా దైవజనుడైన మోషే యెహోవా మోషే మాటని సాగిలపడి ప్రార్థన చేశాడు తప్ప ప్రియులారా ఏం చేయలేదు. చెప్పండి, దైవజనుడికి వచ్చిన సంఘములో రెండవ సమస్య ఏంటి? సంఘ పెద్దల ద్వారా సమస్య వచ్చింది. అందరూ ప్రియులారా కోరాహు, దాతాను, అబీరాము, మరి అలాగూ ప్రియులారా పెలెతు కుమారుడైన ఓను, ఇలాగ కొందరు ఏమండి వాళ్ళకు కదా కోరహ అనే వ్యక్తి, అలాగే దాతాన్ అనేటువంటి వ్యక్తి, అబీరాము అనే వ్యక్తి, పెలెతు కుమారుడైన ఓన్ అనేటువంటి వీళ్ళందరూ యోచించుకున్నారు, ఒక ప్లాన్ చేసుకున్నారు, ప్రీ ప్లాన్డ్గా కదా. ఏం మోషే అహరోనులు వీళ్ళేనా ఈ సంఘంలో? వీళ్ళేనా అంతా? ఏం మనం కాదా? వీళ్ళేనా పరిశుద్ధులు? మనం కాదా? వీళ్ళేనా సంఘాన్ని నడిపించేది? మనం నడిపించలేమా? మనము పాట పాడలేమా? వీళ్ళైనా పాట పాడేది, వీళ్ళైనా వాక్యం చెప్పేది, వీళ్ళైనా నడిపించేది, వీళ్ళైనా రొట్టె పాత్ర ఇచ్చేది, వీళ్ళైనా మరి
ప్రకటన చేసేది, వీళ్ళైనా పరిచర్య చేసేది. వాళ్ళకంటే మనకి ఏం సామర్థ్యం తక్కువ ఉంది? మనం కూడా పరిశుద్ధులమే కదా, మనం కూడా యాజకత్వం చేసి మనం కూడా పరిచర్య చేస్తున్నాం కదా సంఘంలో. పెద్దలు ప్రియులారా, కోరాహు, దాతాన్, అబీరాము, ఓను అనేటువంటి వీళ్ళు నలుగురు యోచించుకొని వీళ్ళు నలుగురు సంఘంలో ఉన్న 250 మంది విశ్వాసులను గ్యాదర్ చేసుకున్నారు, గుంపు చేసుకున్నారు, వారి పక్షంగా చేసుకున్నారు. ఇంకా మొదలు పెట్టారు. ప్రియులారా, మోషే ఆ మాట విని సాగిలా ప్రియులారా, దైవజనుడైన మోషేకు రెండవ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? సంఘములో పెద్దల ద్వారా సమస్య వచ్చింది. ప్రియులారా, అలా వచ్చినప్పుడు మోషే వారి కోసం ప్రార్థన చేశాడు అని ప్రియులారా మనం చూస్తున్నాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం ప్రియులారా 22వ వచనం. వారు సాగిలపడి, ఎవరండి? మోషే అహరోనులు వారు సాగిలపడి సమస్త శరీర ఆత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు పాపపడుతున్నా అని వేడుకొని ప్రార్థన చేశారు. ప్రియులారా, ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు. ప్రియులారా, అక్కడ ఏమన్నాడంటే 23వ వచనం, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, కోరాహు, దాతాన్, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపక్కల నుండి తొలగిపోడని జన సమాజంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాన్, అబీరాములు యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారముల నుండి తొలగిపోడి మీరు వారి పాపములలో అన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినది ముట్టకుడి అని సమాజంతో అని. అలాగే ప్రియులారా, మరి మోషే అన్నాడు, మరి 29వ వచనంలో మోషే అన్నాడు ప్రియులారా, లేదా 28వ వచనం, మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు. దైవజనుడు చెప్తున్నమాట, మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం మీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంప లేదు. వారికి ఒక ప్రత్యేకమైన మరణం. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను పనికి అప్పగించాడు, దేవుడు తన కార్యములు చేయడానికి నన్ను నియమించుకున్నాడు. నా తన నేనే ఏది చేయలేదు. దేవుడు ఏది చేయమంటే అది నేను చేస్తున్నాను, దేవుడు ఏది చేయమంటే అది నేను చేస్తున్నాను. ఏ కార్యం కూడా నా సొంత కార్యం కాదు. ప్రతిదీ దేవుడి నోట నుండి వచ్చిన కార్యములు నేను జరిగిస్తున్నానని మోషే చెప్పాడు. ప్రియులారా, అప్పుడు ప్రియులారా, మరి 31వ వచనంలో అతడు ఆ మాటలను చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవేర్చాను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరగు సంబంధులను అందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారిని, వారి సంబంధికులందరూ ప్రాణంతో పాతాళంలో కూరి భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో కూడా నశించిపోయారు. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అని అనుకుంటూ పారిపోయేది. వారితో జతగట్టిన 250 మంది 35వ వచనంలో, మరియు యెహోవా ఎదుట అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చి వేశారు. ఇందులో కూడా దేవుడు యాక్షన్ తీసుకున్నాడు, తను చొరవ తీసుకున్నాడు. తను ప్రియులారా దేవుడే ముందుండి ఈ కార్యాలు జరిగిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం.
ప్రేమైన దైవజనులారా, దైవ సేవకులారా, మోషేకు, దైవజనుడైన మోషేకు వచ్చిన రెండో సమస్య ఏంటి? సంఘములో సంఘ పెద్దల ద్వారా వచ్చిన సమస్య. వాళ్ళతో జగడమాడలేదు. ఆ విరోధంగా పోగుపడిన ఆ పెద్దలతో కానీ, సంఘములో పెద్దలతో జతగట్టిన వారితో కానీ దైవజనుడు మోషే గొడవ పడలేదు. వారిని పల్లంత మాట మాట్లాడలేదు. మౌనంగా ఉన్నాడు, ప్రార్థన చేశాడు, దేవుడి యాక్షన్ తీసుకున్నాడు. ఆ తిరగబడిన పెద్దలందరినీ, కోరహు, దాతాను, అబీరాము, ఓను, వారితో జతగట్టిన 250 మంది అందరినీ భూమి మీద లేకుండా చేశాడు. దైవజనుడైన మోషే వచ్చినటువంటి రెండవ సమస్య సంఘములో ఉన్న పెద్దల ద్వారా సమస్య. మూడవది చెప్పుకొని ప్రియులారా మనం సెలవు తీసుకున్నాం. రండి, ద్వితీయోపదేశ నిర్గమాకాండం 32వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశ నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు దేవతను మా కొరకు చేయి. ఈ మాట నోట్ చేసుకున్నా. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి చాలు. ఇక్కడ సమాజంతో వచ్చిన సమస్య కదండి. దైవజనుడైన మోషేకు వచ్చిన మూడవ సమస్య. దైవజనుడైన మోషేకు వచ్చిన మూడవ సమస్య ఏంటంటే సంఘములో ఉన్న విశ్వాసుల ద్వారా సమస్య వచ్చింది. మూడవది ప్రియులారా, సంఘములో ఉన్న విశ్వాసుల ద్వారా మోషేకు వచ్చినటువంటి సమస్య మనం చూస్తున్నాం. ప్రేమిన వారులారా, ప్రేమిన దైవజనులారా, దైవ సేవకులారా, మోషే, దైవజనుడైన మోషేకు వచ్చిన మూడవ సమస్య సంఘములో ఉన్న విశ్వాసుల ద్వారా మూడవ సమస్య వచ్చింది. ప్రేమిన వారులారా, మోషే ఆ విశ్వాసులకు కదా ఇంచుమించుగా 20 లక్షల మంది కదా, 20 లక్షల మంది ఆ విశ్వాసుల కొరకు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. సీనాయి కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఆ 20 లక్షల మందికి వారు బ్రతకడానికి, జీవించడానికి, ఆధ్యాత్మికంగా వారు జీవించడానికి, బ్రతకడానికి కావలసిన దేవుని ఆజ్ఞలను తీసుకొని రావడానికి దైవజనుడైన మోషే భూమి మీద నుండి సీనాయి పర్వతం మీద, కొండ మీదకి దేవుడు పిలిస్తే వెళ్ళిపోయాడు. అక్కడ ప్రియులారా 40 రాత్రులు 40 పగుళ్ళు సీనాయి కొండ మీద దేవుని ఎదుట సాగిలపడి ప్రియులారా అక్కడ ఉన్నాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు భోజనం చేయకుండా, పానం చేయకుండా ఈ సంఘం కొరకు, ఈ సమాజం కొరకు, 20 లక్షల మంది కొరకు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని మాటలు తీసుకొని రావడానికి వెళ్ళి అక్కడ దేవుని దగ్గర సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగుళ్ళు అన్నం లేక, నీళ్లు లేకుండా, నీళ్లు తాగలేదు, భోజనం తినలేదు, 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన పాదాల మీద సాగిలో పడ్డాడు. అక్కడ 40 రోజులు ఉండేటప్పటికీ ఈ సంఘంలో గలిబిలి. ఏమని గలిబిలి? మోషే అనేవాడు ఏమాయనో మాకు అర్థం కాలేదు, తెలియదు, ఉన్నాడో
లేడో, సచ్చినాడో బతికినాడో ఈ సేవకుడు అనేవాడు. మా పరిస్థితి ఏంటి? మా ముందర నడిచిన ఒక దేవతను చేయమని వారు ప్రియులారా అహరోనును అడిగినప్పుడు అహరోను వారు వారి మాట వినకపోతే అహరోనును చంపేస్తారేమని అందరూ భయపడి, సరే మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇవ్వండి అన్నాడు. వాళ్ళు ఇచ్చారు. వెంటనే ఒక పోగలతో బంగారు దూడం చేశాడు. ఒక దినం ప్రకటించాడు. బలిపీఠం కట్టారు. దాని ముందర పండుగ ఏర్పాటు చేయబడింది. వారందరూ ప్రియులారా 20 లక్షల మంది బాగా తిన్న బలి అర్పించారు కదా, బలిపీఠం దగ్గర బలి అర్పించారు. మరి తిన్నారు, తాగినారు, లేచి ఆట ఆడుతున్నారు. దేవుడు అన్నాడు, మోషే తొందరగా దిగిపో, నువ్వు ఐగుప్తుని నడిపించిన ఆ ప్రజలు లోపడవల్లని వారు చెడిపోయారు, మార్గం తొలగిపోయారు, నువ్వు వెంటనే వీటి నుంచి వెళ్ళిపో. మోషే అక్కడి నుంచి వచ్చాడు. సీనాయి పర్వతం నుండి దిగి వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా తిని త్రాగి లేచి డ్యాన్స్ వేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు, ఆటలు ఆడుతున్నారు. వెంటనే మోషే ఆ దూడను తీసుకొని దాన్ని దంచి మరి ఆ బూడిద చేసి పారే నీళ్ళల్లో పారబోసాడు. మోషేతో అన్నాడు, ఏంటయ్యా నువ్వు చేసిన పని అని అన్నాడు. మోషే అహరోనుతో, నీకు తెలదేముందయ్యా, వాళ్ళు దుర్మార్గులు, విశ్వాసులు దుర్మార్గులు, వాళ్ళు వాళ్ళ మాటని పొందిన చంపేస్తారు, నీకు తెలదేము. ప్రియులారా వెంటనే మోషే అన్నాడు, వారితో లేవీలను మీరు ప్రత్యేకించుకొని బయటికి రండి అన్నప్పుడు చాలామంది లేవీలు బయటకు వచ్చారు, కత్తులు ధరించారు. ఎవరైతే ఆ దూడకు ప్రక్కుతున్నారో వారిని 3,000 మందిని చంపేశారు. తమ ఇంటి వారిని చంపేశారు. ఆ వివరాలు మనకు తెలుసు. మరి ఇక్కడ మూడవది ప్రియులారా, మోషేకు ఎవరి ద్వారా సమస్య వచ్చిందంటే మూడవది సంఘములో ఉన్న విశ్వాసుల ద్వారా ప్రియులారా సమస్య వచ్చింది. ఒకటి, దైవజనుడైన మోషేకు వచ్చిన మొదటి సమస్య తన ఇంటి వారిలో నుండి. దైవజనుడైన మోషేకు వచ్చిన మొట్టమొదటి సమస్య ఏంటి? తన ఇంటి వారిలో నుండే, తన ఇంటి వారి ద్వారానే, తన కుటుంబీకుల ద్వారానే సమస్య వచ్చింది. అహరోను మిరియాముల ద్వారా. వెంటనే మోషే ప్రార్థన చేశాడు. ప్రభువే ఆ విషయంలో యాక్షన్ తీసుకున్నాడు. ప్రియులారా మోషేను గురించి భూమి మీద ఉన్న వారందరూ మరి మోషే మిక్కిలి సాత్వికుడని చెప్పాడు. సమస్య దేవుడే చూసుకున్నాడు దైవజనుని పక్షంగా. రెండవది ప్రియులారా, దైవజనుడైన మోషేకు వచ్చిన రెండవ సమస్య ఏంటి? సంఘములో ఉన్న సంఘ పెద్దల ద్వారా సమస్య వచ్చింది. మోషే సాగిలపడ్డాడు, ప్రార్థన చేశాడు. దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. విరోధంగా పోగుపడిన వారందరినీ భూమి మీద లేకుండా చేశాడు. మూడవది ప్రియులారా, దైవజనుడైన మోషేకు వచ్చిన మూడవ సమస్య ఏంటంటే సంఘములో ఉన్న విశ్వాసుల ద్వారా సమస్య వస్తే మరి మోషే సాగిలపడ్డాడు, ప్రార్థన చేశాడు. దేవుడు యాక్షన్ తీసుకున్నాడు, ఆ సమస్య పరిష్కారము చేశాడు. ప్రేమిన దైవజనులారా, ఇవన్నీ కూడా మోషే జీవితంలో మనం చూసినప్పుడు దైవజనుడైన మోషేకు వచ్చిన సమస్యలు మనం చూస్తున్నాం. 3 సమస్యలు వచ్చాయి. 3 సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు తప్ప మౌనంగా ఉన్నాడు, ప్రార్థన చేశాడు. దేవుడే మోషే పక్షంగా ఆ కార్యాలు జరిగించాడు, విరోధులను లేకుండా చేశాడు, మరి తిరగబడిన వారిని లేకుండా చేశాడు. ఆయన సమస్యలు పరిష్కరించిన వాడు. మోషే ప్రియుల సమస్యలు వస్తే సమస్యలు ప్రభుకు అప్పగించాడు, ప్రార్థన చేశాడు. ప్రభు ప్రియుల సమస్యలు దైవజనుని పక్షంగా
పరిష్కారం చేసి సమాధానం నెమ్మదించాడు. 3 సమస్యలు చూస్తున్నాం. మోషే జీవితం కూడా 3 భాగాలు కదండి. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు మిద్యానులోని గొర్రెల మందను మేపాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలీలను ప్రియులను నడిపించాడు. మరొక 3 విషయాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ 24, 25, 26 వచనాల్లో 3 సమస్యలు ఉన్నాయి. మోషే శరీరాన్ని జయించాడు. మోషే ప్రియులారా సాతానును జయించాడు. మోషే జీవపు డంబాన్ని జయించాడు కదండి. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే అన్నాడు. రెండవది ఏమన్నాడు? ఈ ఐగుప్తు ధనము కంటే అన్నాడు. మూడవది ప్రియులారా ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకుంట కంటే అన్నాడు. అలాగైతే ఆ 3 విషయాలు ధనాన్ని త్యజించాడు తన జీవితంలో. ఆ సింహాసనాన్ని త్యజించాడు. ప్రియులారా ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోనలేదు. ప్రియులారా జీవపు డబ్బాని ప్రియులారా మరి జయించాడు. దాంట్లో ప్రియులారా త్యజించిన విషయాలు చూస్తున్నాం. 3 విషయాలు: లోకాన్ని జయించాడు, లోకము శరీరాన్ని జయించాడు, సాతాను జయించాడు, మరి జీవపు డంబాన్ని జయించాడు. అలాగున తన జీవితం ప్రియులారా తన జీవితాన్ని దైవజనుడైన మోషే ప్రియులారా నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడనే మాట. డబ్బు విషయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. కుటుంబ విషయంలో నమ్మకంగా ఉన్నాడు. సేవ విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ప్రియులారా ఐగుప్తు ధనాన్ని త్యజించాడు, దాన్ని వద్దనుకున్నాడు. ప్రియులారా త్యాగం చేశాడు. ఆ సింహాసనాన్ని, ఐగుప్తు సింహాసనాన్ని, ఐగుప్తు రాజరికాన్ని త్యాగం చేశాడు. దాన్ని వద్దనుకున్నాడు. ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. దాన్ని కూడా ప్రియులారా త్యాగం చేశాడు. మోషే తన జీవితాన్ని త్యాగం చేశాడు. మోషే తన కుటుంబాన్ని త్యాగం చేశాడు. తనకున్న సమస్తాన్ని కూడా మోషే త్యాగం చేశాడు. దైవజనుడైన మోషే జీవితంలో ఎన్నో విషయాలు మనం చూస్తాం. ప్రియులారా నేను ముగిస్తున్నాను. మరి మోషేకు వచ్చిన 3 సమస్యలు: కుటుంబం ఇంటి ద్వారా వచ్చిన సమస్య, సంఘ పెద్దల ద్వారా వచ్చిన సమస్య, సంఘములో ఉన్న విశ్వాసం ద్వారా వచ్చిన సమస్య. ఏ వచ్చినా కూడా సమస్యలు ప్రభుకు అప్పగించేవాడు, ప్రార్థించేవాడు. ప్రభు ప్రియులారా సమస్యలు పరిష్కరించి దైవజనునికి నెమ్మది సమాధానం ఇచ్చి సేవలో నడిపించాడు. ఇలాగున ప్రభు మనలను కూడా దైవజనులను మోషేలాగా నడిపించునుగాక. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, దైవజనులకు ప్రత్యేకంగా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ముగిస్తున్నాను. చక్కటి ఆత్మీయ సందేశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు. వాక్యం అందరిలో దేవుడు పరిమితించినట్లుగా మన మధ్య ఉన్న మస్తాన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులవగు మా ప్రియ తండ్రి, మా ఉన్నతులవగు మా దేవ, సర్వోన్నతులవగు మా రక్షకుడా, నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఆశించి ప్రార్థించిన మేరకు ఈ ఉదయకాలం మేమందరము ప్రభా నీ పాద సన్నిధిలో చేరి నీ నామమును గణపరచుటకు, కీర్తించుటకును ప్రభావం అనుగ్రహించినటువంటి కృపను బట్టి స్థితులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, పెద్దలు దైవజనులను మా మధ్యలో నిలిపి మోషే యొక్క జీవితంలో ప్రభా తనకు ఎదురైన సమస్యలు, అవును ప్రభా తను ఎదుర్కొన్న సమస్యలను చక్కగా వివరించుటకు కృపణించింది. కుటుంబకుల ద్వారా అవును ప్రభా సమస్య, అలాగే సంఘ పెద్దల ద్వారా, అలాగే విశ్వాసుల ద్వారా సమస్యను ఎదుర్కొన్నాడు. అయినను ప్రభా మోసే పక్షాన ఉన్నవాడు నీవు.
మోసే మిక్కిలి సాత్వికుడు అని నేను అందును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనమును విడిచిపెట్టాడు. నీ పరిచర్యలో నమ్మకమైన వాడుగా కొనసాగటకు కృపనిచ్చాడు. దాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను. విన్న వాక్య భాగాన్ని మా హృదయంలో భద్రపరచండి. మేము కూడా ప్రభావం విశ్వాసంతో సంఘంలో ప్రభావ పరిచర్యలో ప్రభావ నమ్మకమైన వారంగా కొనసాగటకు కృపను దయచేయండి. చేర్పించినటువంటి ప్రతి దైవజనుని పరిచర్యను ఆశీర్వదించు. మా రక్షకులను మా ప్రభువునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.